డీటెయిల్స్ చూస్తే నేడు మల్లికార్జున ఖర్గేని కలిసిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమ పడాల్సిందిగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట్టడుగున బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులు అందరూ కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు గెలిచి మళ్లీ రాష్ట్రంలో అధికారం రావడం, అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్తు అని ఎదురు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఈ ప్రయాణంలో పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవడమే కాకుండా వారి ఇష్టాల్ని, వారి అభిరుచుల్ని, వారి ఆలోచనల్ని కూడా ఇటు పార్టీ అటు ప్రభుత్వం ముందు పెట్టి వారిని స్ట్రెంథెన్ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు పీసీసీ నియామకం పూర్తయింది, ఇక కేబినెట్ విస్తరణ పైన చర్చ జరుగుతుంది. అంటే ఇది దీనిపైన ఎప్పుడు ఉండబోతుంది? కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారు, ఏఎస్సీ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకున్న అంశం. అది ఎప్పుడు ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఏఐసీసీ పెద్దలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చర్చలు ఉంటాయి. కమిటీలు ఇప్పటివరకు నూతన కమిటీలు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో ఉంటాయి, కొత్త మీరు మీ ఆధ్వర్యంలో వేసుకుంటారు, దానికి టైం పడుతుంది. ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మారినా కొత్త కమిటీలు వస్తాయి. వచ్చే వరకు వీళ్ళు పనిచేస్తారు. నేను 15న బాధ్యత తీసుకున్న తర్వాత మళ్ళీ ఢిల్లీ వచ్చి కమిటీల విషయం చర్చిస్తాం. గతంలో చాలా వర్గాలకి జనరల్ సెక్రటరీల పోస్టులలో చాలా అన్యాయం జరిగింది. కొన్ని కులాలకి, ముఖ్యంగా అట్టడుగు ఉన్న వారికి, వాళ్ళకి ఎట్లాంటి దోహదపడుతుంది ఒక బీసీగా మీరు పీసీసీ ఐడియా? నేను ఢిల్లీ, హైదరాబాద్ ఇదివరకు చెప్పినాను, నా కమిటీలో 50% మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది. సిడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రకారం మా కమిటీ కూర్పు చేయబడుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఈ పార్టీ అధికారులు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దూకుడుగా వెళ్ళబోతున్నారు. ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశం ఆయనతో కలిసి ఎలా పనిచేయబోతా ఉన్నారు? ప్రభుత్వం ఎక్కడైతే అధికారులు ఉంటుందో ప్రభుత్వం పీసీసీ ప్రాపర్ కోఆర్డినేషన్లో పోవాల్సి